హలో అండి. ఎప్పటినుంచో వాల్ పెయింటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలామంది కమెంట్స్ చేశారు వాల్ పెయింటింగ్ చేయమని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాల్ పెయింట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ పెయింట్ రోలర్ని వెట్ చేసుకోవాలి. నేను ఈ వాల్ని పెయింట్ చేయాలనుకుంటున్నాను. ఏ వాల్ అయినా పెయింట్ చేసే ముందు క్లీన్ చేసుకోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ చేయాలి. నేను ఫస్ట్ ప్రైమర్తో వైట్ కోట్ వేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ సెకండ్ కోట్ వేస్తున్నాను. వాల్ డ్రై అయిపోయాక నేను ఏదైతే ప్యాటర్న్ వేయాలనుకుంటున్నానో అదొకసారి రఫ్ స్కెచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం వాల్ పెయింటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏ కలర్స్ యూస్ చేయాలని. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను ఇక్కడ ఏషియన్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. ఈ కలర్స్లో చాలా కలర్స్ ఉంటాయి. సపోజ్ గ్రీన్ తీసుకుంటే దాంట్లో లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లెమన్ గ్రీన్ అలా చాలా కలర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నాకు డార్క్ గ్రీన్ కావాలి, షాప్కి వెళ్ళి నాకు డార్క్ గ్రీన్ కావాలంటే కోడ్ చెప్పమంటారు. అంటే కలర్స్కి కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ ఎలా తెలుస్తుంది? గూగుల్లోకి వెళ్ళి ఏషియన్ పెయింట్స్ కలర్స్ గ్రీన్ అని కొట్టామనుకోండి, గ్రీన్స్లో మనకి ఏ గ్రీన్ కావాలో అన్ని గ్రీన్స్ వస్తే మనకి ఏ గ్రీన్ కావాలో ఆ కోడ్ సెలెక్ట్ చేసుకుని షాప్కి వెళ్ళి నాకు ఈ కోడ్ ఉన్న గ్రీన్ కలర్ ఇమ్మంటే ఇస్తారు. మెయిన్గా నేను ఏదైతే పెయింట్ చేయాలనుకున్నా అది కంప్లీట్ చేసేసాను. నేను ఈ వాల్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయాక ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో చాలామంది ఫ్లవర్స్ యాడ్ చేయమని కమెంట్ చేశారు. నాకు కూడా చాలా ప్లేసెస్లో ఎంప్టీగా అనిపించింది. ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను బటర్ఫ్లైస్కి యూస్ చేస్తున్న కలర్స్ అక్రిలిక్ కలర్స్ అండి. అవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి యూస్ చేస్తారు. అన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నట్టు వేస్తున్నాను. ఫ్లవర్స్ వేయడానికి ఒక చిన్న హ్యాక్ యూస్ చేశాను. ఇది చాలామంది చేయడం చూశాను. సో నేను కూడా ట్రై చేద్దామని చేశాను. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నాట్ వేసి బెలూన్ లాగా చేసుకోవాలి. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అప్లై చేసుకొని లిటిల్ ప్రెషర్ ఇస్తూ వాల్ మీద అప్లై చేయాలి. నేను దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి.